రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను కన్సర్న్ మినిస్టర్ను పదే పదే పెన్షన్లు ఇవ్వలేదని పదే చెప్తున్నారు. నేను తెలియజేస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వకపోవడం మూలంగా 2020లో జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు. ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. మాకు ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి. నేను రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా, మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా, ఎందుకు అదే మేము ఇవ్వడం లేదని ఎందుకు అంటున్నారు? మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా? మేము వచ్చిన కాంచి ప్రతి నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము. కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల 2 నెలలు ఎగ్గొట్టలేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378,88,00,000 రిలీజ్ చేసినాం సార్. మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు, లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు. సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచిరు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి, సర్పంచెస్ లేరు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆగస్టు 5 నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. మరి స్వచ్ఛదనం పచ్చదనం, దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనంతో పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి. తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు